ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అనేక అంశాలు తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఒక ఇనిషియేషన్ తీసుకుని ఖచ్చితంగా ముందడుగు వేయాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తు చేస్తూ హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కూడా ఒక సమావేశం నిర్వహించబడింది. మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య గారు, అలాగే స్టేషన్ గణపూర్ మాజీ ఎమ్మెల్యే గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. దీని మీద వారి ఆలోచన విధానం ఎలా ఉంది, ప్రస్తుత విధానాలు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాయా లేదా, ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఇనిషియేషన్ తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులపై స్పందించడానికి రాజయ్య గారు మనతో ఉన్నారు. సార్ మాట్లాడండి సార్. ఇప్పుడు అసలు ఎస్సీ వర్గీకరణ ప్రతి రాజకీయ ఇనిషియేషన్ ఎప్పుడు వచ్చినా కానీ ఇదే తెరపైకి వస్తుంది, ఇదే అంశం ప్రధానంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఓట్ల కోసమే ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయా, నిజంగా ఏమైనా చిత్తశుద్ధి ప్రభుత్వాలలో కానీ లేకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నాయా, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? సో తప్పకుండా ఈరోజు ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చి వెంటనే అమలు పరుస్తా దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందని దంపికలు పలకడం జరిగింది రేవంత్ రెడ్డి. ఇప్పటికే హర్యానా ఆల్రెడీ ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరిస్తూ వాళ్ళు తీర్మానం కూడా చేయడం జరిగింది. ఆల్రెడీ పంజాబ్లో తర్వాత తమిళనాడులో వర్గీకరణ అమలు పరచడం కూడా జరుగుతూ ఉంది. మన దగ్గర 4 సంవత్సరాలు అమలు పరిచిందే, ఇప్పుడు కొత్తగా చేసేది కూడా ఏం లేదు, అంటే అనుభవం లేదు, చేసడానికి లేదు అనేది కూడా ఏం లేదు. అంతా సైంటిఫిక్ బేస్లో కేటగరైజేషన్ చేయడానికి అన్ని వనరులు కరెక్ట్గా ఉన్నాయి. అందులో జనగణన కూడా పూర్తిగా వస్తుంది. ఇక నీకు అడ్డంకం ఏం లేదు. దానికి నువ్వు స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకురాని అవసరం లేదు. ఇప్పుడు నీ చేతిలో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు కనుక నువ్వు ఇట్లా బిల్లు పెడితే నువ్వు ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ కూడా కరిగిపోతాయి. ఈ సంవత్సర కాలంలో నువ్వు చేసిన పాపాలు, ఇచ్చిన హామీలు ఏమి చేయలేదు, నెరవేరలేదు కదా, ఇది ఒక్కటి చేస్తే. ఎందుకంటే ఇక్కడ నీకు ప్రతిపక్షాలు వ్యతిరేకంగా మాట్లాడే పార్టీ ఒక్కడు కూడా లేదు. బీఆర్ఎస్ పార్టీ నువ్వు బిల్లు పెట్టు, మేము సమర్థిస్తాం, బీజేపీ వాళ్ళు నిన్ను సమర్థిస్తారు, ఎంఐఎం వాళ్ళు సహకరిస్తారు, కమ్యూనిస్టులు నీతోనే ఉన్నారు. సో కాబట్టి అందరు కూడా ఏకగ్రీవంగా నీకు మద్దతు తెలియజేసే ఏకైక సింగిల్ ఎజెండా ఈ దండోరా 30 సంవత్సరాలు సాగించిన పోరాటం. అది ఏబీసీలుగా వర్గీకరిస్తే నీకంత గొప్ప పేరు వచ్చే అవకాశం ఉంది. ఎందుకు తాత్సార్యం చేస్తున్నావు? నీ వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఎవరు? నువ్వేమన్నా పైసలకు అమ్ముడుపోతున్నావు? వివేకు ఈరోజు 1000 కోట్లకు ఎదిగున్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి ఖర్గే ఏఐసిసి అధ్యక్షునికి వ్యతిరేకంగా, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు, తర్వాత ఈరోజు సీఎం అంటే అటు మహేష్ గౌడ్, ఇటు సీఎంగా రేవంత్ రెడ్డి, వీళ్ళందరికీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. నీకు నిజంగానే ఎస్సీలను ఏబీసీలను చిత్తశుద్ధి కనుకుండా అంటే వెంటనే దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వివేక్ వెంకటస్వామిని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. దాంతోపాటు ఎవరైతే ఎమ్మెల్యేలు మీ పార్టీకి వ్యతిరేకంగా పోయినలో చూసుకోవాల్సిన అవసరం ఉంది. లేదా వైఖరి చెప్పండి, మేము ఎస్సీలకు ఏబీసీలుగా వర్గీకరించలేము కాబట్టే అని అన్నా ఒప్పుకోండి. సో కాబట్టి ఇంకా నాటకం అంటే 2 నాలుకల ధోరణిగా కుదరదు. సో వెంటనే స్పష్టంగా నువ్వు ఇచ్చిన ఏదైనా ముందు నిమిషంలో మాట్లాడతాడు. ఫస్ట్ స్టేట్ అవుతుంది, ఆర్డినెన్స్ తీసుకొస్తా, మొత్తము ఆఖరికి ఈ నోటిఫికేషన్స్లో కూడా ఉద్యోగ భర్తీ చేసే విషయంలో ఎస్సీలు ఏబీసీలుగా వర్గీకరించినాకనే భర్తీ చేస్తామన్నట్టు కూడా మాట్లాడుతుంది. కానీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కాబట్టి ఇప్పటికి ఇంకా ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితి లేదు. వెంటనే నువ్వు నిర్ణయం తీసుకొని వెంటనే అసెంబ్లీలో బిల్ పెట్టాలని డిమాండ్ చేస్తాను. ఓకే, మీరు చెప్తున్నట్టే ఇప్పుడు దాదాపు అన్నీ ఉన్నాయి. వడ్డించిన విస్తరిగానే ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్లకు కానీ ఎస్సీలకు తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి అన్ని అనుకూలంగా ఉన్నాయని చెప్పి మీరు చెప్తున్నారు. మళ్ళీ ఎందుకు మీకు ఇంత అసందిగ్ధ పరిస్థితులు అవుతుందంటే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోతున్నటువంటి బాధను కూడా చాలాసార్లు మీరు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, ఇది కూడా అందులో భాగంగానే అనుకొని మీరు ఇట్లా ప్రివెంటివ్ మెజర్ తీసుకుంటున్నారా? 100%. ఎందుకంటే ఇచ్చిన హామీలు ఒక్కడు కూడా నెరవేర్చలేదు. ఇది కూడా అట్లాగే చేస్తారని ఒక భయం. తర్వాత రెండవది, ఆలస్యం చేయడానికి ఆయనే వెనక నుంచి వెళ్ళి మాలలను ఎగేస్తూ ఉన్నాడు. ముందేమో మాదిగలను చూపిస్తున్నాడు, వెనుక మాలలను ఎగేస్తున్నాడు. దానికి సాక్ష్యం వివేక్ మాట్లాడిన సందర్భంగా నేను తప్పకుండా మన సమస్యలు మొత్తం కూడా మీరు చెప్పిందంతా కూడా నేను రేవంత్ దగ్గరికి తీసుకుపోయి ఒప్పిస్తా అంటాడు. ఎట్లా ఒప్పుకుంటాడు? కాబట్టి ఒకవేళ కనుక నువ్వు అనుకూలంగా ఉండేది ఉంటే వెంటనే నీకేం అడ్డే లేదు కదా. ఇప్పుడు నీకు అడ్డు పెట్టేది, ఇప్పుడు నిన్ను రాసి రంపాన పెట్టేది, లేదా నువ్వు ఏం పని చేస్తలేదని తెల్లాలైతే ఒర్రేది గొంత చెప్పుకునేది ఎవరు? బీఆర్ఎస్ కదా. నిన్ను ఎక్కువగా ఏ పని చేస్తలేవు, ప్రజా వ్యతిరేక విధానాలు ఇస్తావు, ఏం చేసినావని సంవత్సరంలో విజయోత్సవాలు చేసుకున్నావు. ఏ ఒక్క ప్రజలకు ఇచ్చిన హామీ ఒక్కడు కూడా నెరవేరు. 6 గ్యారెంటీలు అటకెక్కిపోయిన పరిస్థితి ఉన్నది. రైతు భరోసా ఇప్పుడు ఇదకి ఏమీ లేదు. రైతు
ఏంది రుణమాఫీ అనేది ఆయన నోటే చెప్పిందే 18,000 కోట్లు అయినాయి, దాదాపు ఓన్లీ 22 లక్షల మంది రైతులకు ఇచ్చినాం, 42 లక్షలు అని చెప్పినామని. మరి ఆయన నోటే చెప్పిందే ఆయన తిరగబడ్డట్టు ఆ భాష. కాబట్టి ఇప్పుడు ఏదేమైనా కూడా 600 అయినా కూడా ఎట్టి పరిస్థితిలో ఈ అసెంబ్లీ సమావేశాలను వెంటనే బిల్ ప్రవేశపెట్టాయంటే అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుస్తాయి, ఏకగ్రీవంగా తీర్మానం వచ్చే అవకాశం. ఓకే, ఇప్పుడు అన్ని రకాలుగా ఇప్పుడు మీరు కాన్ఫిడెంట్గానే ఉంటున్నారు, అన్ని రాజకీయ పార్టీలు కూడా అనుకూలంగా ఉన్నాయని చెప్పి ఎవరు ఎన్నికల మేనిఫెస్టో ముందు వాళ్ళందరూ చెప్పారు. కానీ ఈ మధ్యలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే చరిత్రలో ఎన్నడూ కని విని ఎరుగని విధంగా ఇటు మాలలు కానీ ఇటు మాదిగలు కానీ బల ప్రదర్శన జరుగుతుంది. ఇది దేనికి సంకేతం అనుకోవచ్చు? ఇది బల ప్రదర్శన అని నేను అన్నాను, ఎందుకంటే వారి జనాభాను చూపించే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు, మా జనాభాను చూపించే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. సో కొన్ని రోజులు ఇప్పుడు నేను ఎంతమంది చెప్పిన వివేక్ వెంకటస్వామి అనే అతను అసలైతే మాల ఏమో పంబాలకు సంబంధించిన క్యాస్ట్ అని ఉంటే ఆయన మాల అంటే గ్రేట్గా ఉంటుందని చెప్పేసి మాల అని చెప్పుకున్నారు. ఇప్పుడు అసలు కులం చెప్పుకోవాల్సి వస్తూ ఉన్నది. ఆ రకంగా బయటకు వస్తున్నారు. మాలలో ఎక్కువ ఉన్నారు, లేదా బయన్లో ఎక్కువ ఉన్నారు, లేదా పంబాలో ఎక్కువ ఉన్నారు చెప్పుకునే ప్రయత్నం. ఇక్కడ ఇంతకుముందు మాట్లాడిన కడియం శ్రేయర్ కూడా తెలుగుదేశం అధికారంలో మంత్రిగా ఉన్నప్పుడు నేను మాదిగా అని చెప్పుకున్నాను. ఎస్సీనే ఇక మాదిగా కూడా చెప్పబోయేది, ఓన్లీ ఎస్సీ వాళ్ళం అన్నట్టే ఉండదు అట్లా. కానీ ఎప్పుడైతే క్యాస్ట్ ఇష్యూ వచ్చిందో మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2015లో నేను బయన్లో నేను చెప్పడం జరిగింది. అంటే బయన్లో ఉండి మాదిగా చెప్పుకొని జర పెద్ద కులం లెక్క పోజులు కొట్టే కార్యక్రమం. సో కాబట్టి ఇట్లా అందరు కూడా ఈరోజు మేము కూడా ఏం చెప్తున్నాం, సమన్వయాన్ని పాటించండి, మాదిగ బిడ్డలారా సమన్వయం పాటించండి. కానీ జనగణలో మీరు మాత్రం తప్పకుండా ఉండాలి, మీ జనాభాను తప్పకుండా చూయించుకోవాలి. ఎక్కడ ప్రయాణాలలో ఎక్కడ పోయినా మన ఇంటికి వచ్చిన అధికారులకు సమాచారాన్ని ఇచ్చి, సో మన జనాభా ఎంత ఉందో చూసుకుంటే ఇప్పుడు అప్రమత్తంగా ఉండడం వల్లనే ఇప్పటికి 70% మాదిగలే ఉన్నట్టు తేలిపోయింది. సో మాదిగ ఉపకులాలకు సంబంధించి కాబట్టి ఎవరికి అన్యాయం చేసే ఉద్దేశం దీంట్లో లేదు. మాలలకు మేము వ్యతిరేకం కాదు. మాలలు ఎదిగిన మాలలు బీద మాలలను ఉసుగొలిపి ఈరోజు సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ ఉచ్చులో పడొద్దని చెప్పేసి చెప్తున్నాం. ఎవరైతే ఎస్సీలను ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకమో వారు సామాజిక న్యాయానికి వ్యతిరేకం, వారు అంబేద్కర్ గారికి వ్యతిరేకం, అంబేద్కరిజానికి కూడా వ్యతిరేకం అని చెప్పేసి హెచ్చరిస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పటివరకు అయితే అన్ని రకాల అనుకూలమైన అంశాలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది చేస్తున్నటువంటి రాజకీయ కుట్రల వల్ల ఒక అసందిగ్ధ వాతావరణం నెలకొంటుంది. ఇది ఎస్సీ వర్గీకరణకు జాప్యం జరుగుతుంది అన్నటువంటి ఒక సూచనలు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ 70% ఉన్నటువంటి మాదిగలు, వారికి సంబంధించినటువంటి జనగణనకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాల్గొనాలి, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందన్నటువంటి ఒక సూచన కూడా చేస్తున్నారు. బయటి వ్యక్తుల కుట్రలో వాళ్ళ యొక్క ఆలోచనలో విధానంలో పడకుండా ఇప్పుడు రాబోయే అసెంబ్లీలో సమావేశాల్లో భాగంగా ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా అనుకూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి నల్లేరుపై నడకనే ఉండాలని భావిస్తున్నామని, దానికి మళ్ళీ ఎవరు ఆజ్యం పోయకుండా ఒక సజావుగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అన్ని అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి విధంగా ఉండాలన్నటువంటి ఒక సూచనలు మాత్రం మాజీ డిప్యూటీ సీఎం రాజా గారు చేస్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.